14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గాన్ని 3.5 దశాబ్దాలుగా పట్టించుకోలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే కుప్పానికి మహద్దశ పట్టిందంటున్నారు స్థానికులు. 7 సార్లు చంద్రబాబును గెలిపించిన కుప్పం ప్రజలు ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కుప్పం చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి గెలిపిస్తామని కుప్పం ప్రజలు ముక్త కంఠంతో అంటున్నారు. 35 ఏళ్ల పాటు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. అయితే తన నియోజకవర్గాన్ని ఆయన ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఆ నియోజకవర్గం సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తనకు అన్ని నియోజకవర్గాలు సమానమే అన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల తరహాలోనే తన రాజకీయ ప్రత్యర్థి ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం 4.5 ఏళ్ల పాలనలోనే కుప్పాన్ని మున్సిపాలిటీని చేశారు. రెవెన్యూ డివిజన్గా మార్చారు. డిఎస్సీని నియమించారు. గ్రామ సచివాలయాలతో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పాలనను చేరువ చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు పార్టీలు కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించారు. అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. చూస్తుండగానే కుప్పం ప్రగతి పదంలో పరుగులు పెడుతోంది. ఈ కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీని ఒకటి ప్రపోజ్ చేసి తీసుకొచ్చాం. సపరేట్గా దానికి 66 కోట్ల నిధిని శాంక్షన్ చేపించి ఆ వర్కులు మేము ఈరోజు చేయగలుగుతున్నాం. ఒక రెవెన్యూ డివిజన్ని ఇక్కడ డీకేటీ భూములు విపరీతంగా ఎక్కువ ఉంటాయి. అడవి భూములు, డీకేటీ భూములు. వారికి ఏదైనా సమస్య వస్తే ఇక్కడ నుంచి మదనపల్లికి వెళ్ళి మదనపల్లిలో ఆ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవాలంటే వాళ్ళకు 1-2 రోజులు టైం వేస్ట్ అయ్యేది. అలా దానివల్ల ఎక్కువ శాతం డీకేటీ భూములు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ సపరేట్గా సీఎం గారిని అడిగి ఓన్లీ 4 మండలాలు కోసం కుప్పం రెవెన్యూ డివిజన్ ఒకటి ఇస్తే ఆయన శాంక్షన్ చేయించగలిగారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తీసుకొని రాలేకపోయినారు. ఒక డిఎస్పీ జోన్ ఒకటి మేము ఇక్కడ తీసుకురాగలిగినాం. ఈరోజు ఎక్కడ చూసినా గడప గడప కార్యక్రమం కింద పంచాయతీకి 50 లక్షల చొప్పున ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసుకొని పోతే రాబోయేటటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్ కానీ ఇంత నిబద్ధతతో చేయడం అనేది ఎవడి వల్ల కాదు అని ప్రజల మనసులో చాలా గట్టిగా నాటుకుపోయింది. 100% ఈసారి వైఎస్ఆర్సీపీని గెలిపేయడానికి, వైఎస్ఆర్సీపీతో నిలబడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కుప్పం ప్రజల చిరకాల కోరిక హంద్రినివా కాలువల ద్వారా కుప్పానికి సాగు, తాగునీరు అందించడం. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. 4.5 ఏళ్ల పాలనలోనే హంద్రినివాను కుప్పానికి తెచ్చి కుప్పం ప్రజల దాహాన్ని, పంట పొలాలకు సాగునీటి సదుపాయాన్ని అందించి చూపించారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాటల వరకే కాదండి, ఇప్పుడు కూడా చేతులు కూడా చేసి చూపిస్తారనే దానికి కుప్పం ప్రాంతమే ఒక ఉదాహరణ. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ కూడా సమానమే చెప్పి పులివెందుల ఎలాగో నాకు కుప్పం కూడా అలాగే అని చెప్పి చెప్పడమే కాకుండా ఈరోజు ఈ ప్రాంతానికి స్పెసిఫిక్గా ఫండ్ని కేటాయిస్తూ అసలు తాగునీరు, సాగునీరు గురించి ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హంద్రీనివా కాలువ వారు కనుక అనుకోండి ఎప్పుడు చేసి ఉండకూడదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక 4 ఏళ్ల కాలంలో మాకు ఈరోజు చక్కగా నీరు వస్తుంది. ప్రజలందరూ కూడా అంటే ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం ఎలా తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ చేసినంత నభూతో నా భవిష్యత్ ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేరని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ కుప్పం వాసిగా నేను చెప్పేది ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా కేవలం తెలుగు తమ్ముళ్ళ బాగు చూసుకున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు జరిగింది ఒరిగింది అయితే ఏమీ లేదండి. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం. రేషన్ కార్డు కావాలన్నా, పింఛను రావాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేస్తేనే పనయ్యేది, లేదంటే అంతే సంగతులు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేనే లేదంటున్నారు కుప్పం వాసులు. నేను కూడా ఒక బాధ్యతనే టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి జన్మభూమి కమిటీ అనేది ఒకటి పెట్టి నాకు ఒక రైస్ కార్డు రావాలా, ఒక ఇల్లు రావాలంటే అర్జీలు పెట్టుకొని వాళ్ళు కూడా ఒక 7 నెలలు తిరిగినాం. తిరిగిన తర్వాత ఏమంటే జన్మభూమి కమిటీలో మీకు సంతకాలు కాలేదు, మీకు రావద్దు అని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పినారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మేమే దగ్గర 100 మందికి హౌసింగ్ ఇచ్చినాము, 150 పట్టాలు ఇచ్చాము. ఇప్పుడు మేమంతా వచ్చి ఒక సంతకాలు మాది లేదు, వాలంటరీ వస్తారు, నీకు అర్హత ఉంటే చాలు అందరికీ చేస్తాం. టీడీపీ, వైసీపీ అంటూ ఏం లేదు, అందరికీ అన్నీ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వస్తే ఇప్పుడు కుప్పం డెవలప్మెంట్ గురించి వస్తే మున్సిపాలిటీ పెట్టినారు. మున్సిపాలిటీ వల్ల ఇప్పుడు అన్ని సౌకర్యాలు అంటే మనకు ఇంతకుముందు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అక్కడ వెయిట్ చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీలో మనకు బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ డెలివరీ అయినారంటే ఇక్కడే ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్డీఓ ఆఫీస్ లేట్ రిజిస్టర్ అయిన బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ మదనపల్లి, పలంనేరు తిరిగేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమంటే ఇక్కడ అప్లై పెట్టుకుంటే 2 డేస్లో ఆర్డీఓ ఆఫీస్ ద్వారా మనకు పని అయిపోతూ ఉన్నాయి. కుప్పం తలరాత మారిపోయింది. కళ్ల ముందరే నియోజకవర్గానికి రాజయోగం పట్టింది. తమ జీవితాల్లో మార్పులు తెచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పం ప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఏనాడు తమను పట్టించుకోని చంద్రబాబు నాయుడికి ఇక సెలవిచ్చేస్తామంటున్నారు వారు. బహుశా జనం మూడ్ని గమనించడం వల్లనే కావచ్చు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈసారికి బాబుకు రెస్ట్ ఇద్దామని వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఏ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అవ్వాలా అని చూసుకుంటున్నారు.